నేర్పించారు. ఈ 5 ఏళ్లలో మావయ్య గారు అత్తయ్య గారిని ఎప్పుడు అలా మాట్లాడలేదంట. మీ కారణంగానే పాపం అత్తయ్య గారికి ఎంత బాధ కలిగింది. అత్తయ్య గారు పైకలాగుంటున్నారు కానీ పాపం బాధతో గుండె పగిలిపోయి ఉంటుంది. ఇంత చేసి నువ్వు ఇంకా ఏమో పెట్టుకుని అత్తయ్య గారితో మాట్లాడనుకుంటున్నావు సేపు. అసలు మీరిద్దరు చేసిన దానికి అత్తయ్య గారి ఇక్కడ ఒక క్షణం కూడా నిలబడకూడదు తెలుసా? అత్తయ్య 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 అమ్మయ్యా, మనం పెట్టిన మంట ఫుల్గా అంటేసుకుంది. ఈ మంట ఆరిపోకుండా మనం ఎప్పటికప్పుడు ఫుల్గా పెట్రోల్ పోసేయాలి. పాపం అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారు. అచ్చో, ఉండండి తీసుకొస్తాను. అమ్మ వల్లి, బ్యాగు తాళాలు తీసుకురామ్మా. ఇక నుంచి ప్రతిరోజు నీ చేత్తో నువ్వే తీసుకొచ్చివమ్మా. ఈ ఇంటి బాధ్యతల్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ ఇంటి పెత్తనం నీది. ఆగండి మావయ్య గారు. మీరు నాతో ఏమైనా విషయం మాట్లాడాలన్నా, ఏదన్నా చర్చించాలన్నా డైరెక్ట్ గా నాకు చెప్పకండి. వల్లితో చెప్పండి.